ఓం వరాహి జై వరాహి. అందరికీ నమస్తే అండి. మన వారాహిమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం వారాహి అమ్మవారు ఏం చెబుతున్నారు అంటే, బిడ్డ నీ కోసమే ఈ శుభవార్త తీసుకొచ్చాను, కాదు అనకుండా ఈ శుభ కానుకని అందుకోమ్మా. ఈ యొక్క కానుక నీకోసం, వెనక్కి వద్దు అని మాత్రం పంపకు. ఎందుకంటే ఈ వాకు నీకోసం పంపాను కాబట్టి నువ్వు వినగలుగుతున్నావు. ఈ అమ్మ సందేశంలోని అర్థం ఏంటి, ఈ అమ్మ మాటల్లోనే విని ఆ శుభవార్తను స్వీకరించి అదృష్టాన్ని అందుకోబిడ్డ అని మన కోసం వారాహ్యం వారు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారో అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. మంచి జాతకం చెప్పించుకోవాలి అనుకుంటే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. శ్రీ వారాహిమ్మ వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఎలాంటి సమస్యలనైనా మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా ఆ సమస్య 24 గంటల్లోనే పరిష్కరింపబడుతుంది. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయ సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్త మధ్య గొడవలు, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు. అంతేకాకుండా జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యమవుతున్నా, ఉద్యోగం ఆలస్యమవుతున్నా, వాస్తు దోషాల వల్ల ఇంట్లో గొడవలు, డబ్బు నిలకడగా లేదు అనుకున్నా, ఇవన్నిటికి కూడా గురువుగారు చేసే మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ సమస్య అయితే కనుమరుగైపోతుంది. మీరు నమ్మకంగా ఒక్కసారి గురువుగారికి కాంటాక్ట్ చేశారంటే మీ ప్రాబ్లం అయితే తీరిపోతుంది ఫ్రెండ్స్. నేను చెప్పించుకొని నా గురువుగారి మీద బాగా నమ్మకం కుదిరి నా ప్రాబ్లం తీరిన తర్వాతే మీకు తెలియపరుస్తున్నాను. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, మీ ప్రాబ్లం తీర్చుకోండి. సంప్రదించవలసిన నంబర్ 9663064444. ఇక మన వారాహిమ్మ వారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ ఈరోజు నీకు ఒక శుభవార్త తీసుకొచ్చాను. ఈ అమ్మ మాటల్లోని అర్థం నువ్వు గ్రహించినట్లయితే ఆ శుభవార్త నువ్వు అందుకోగలుగుతావు. ఈ శుభవార్త నీకోసమే బిడ్డ, నువ్వు కాదు అనకుండా మాత్రం అందుకోవాలి. ఎందుకంటే ఈ శుభవార్తను స్వీకరించు, అయితే ఈ అమ్మ మాట విను. బిడ్డ నీకు ఏం చెప్పాలి అనుకుంటున్నానో ఒక్కసారి నువ్వు విని తెలుసుకోవాలి కదా. ఇక ఆలస్యం చేయకుండా ఈ అమ్మ మాటల్లోని అర్థం, పరమార్థాన్ని అందుకో తల్లి. ఇక నేను ఏం చెప్తున్నానో మనసు పెట్టి ఆలకించు. నీకోసమే ఈ శుభవార్తతో వచ్చాను, నువ్వు కాదు అని చెప్పి వెనక్కి మాత్రం అస్సలు పంపవద్దు. నీ మనోవేదనకి మందు లేదు. దేని గురించి బిడ్డ అంతలా మదన పడిపోతున్నావో, ఈ లోకంలో కష్టాలు, సుఖ సంతోషాలు ఏవి కూడా శాశ్వతం కాదు. ఆ విషయం నీకు తెలుసు కదా. అయినా ఎందుకమ్మా అనవసరమైన ఆలోచనలు, ఎవరో నిన్ను వెంటాడుతూ ఏదో అనుకుంటారు అని బాధపడతావు. ఎవరో నిన్ను చూసి హేళన చేస్తున్నారు అని బాధపడవద్దు. వారికంటూ ఒక సరైన సమయం వస్తుంది. దానికోసం నువ్వు ఎదురు చూడటమే ఆలస్యం. నువ్వు ఓర్పుతో, సహనంతో ఉండు. ఎవరైతే నిన్ను హేళన చేస్తున్నారో, ఎవరైతే నిన్ను కించపరుస్తున్నారో, బాధ పెడుతున్నారో మాటలతో, వారు తప్పకుండా ఒకరోజు శిక్ష అనుభవిస్తారు, అనుభవించే తీరుతారు. కాబట్టి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదమ్మా. నీ అంత మంచి మనసు వారు బాధ పెట్టడానికి తప్పకుండా పశ్చాత్తాపడతారు. కాలం సమాధానం ఖచ్చితంగా చెప్పే తీరుతుంది. దాని గురించి ఆలోచించవద్దు. పాప పుణ్యాలను డిసైడ్ చేసేది కాలం మాత్రమే. కాలానికి విపరీతమైన జ్ఞాపక శక్తి ఎక్కువే బిడ్డ. ఏ సన్నివేశాన్నైనా మర్చిపోదు. కర్మ రూపంలో తిరిగి వచ్చేస్తుంది, వడ్డీతో సహా ఇచ్చేస్తుంది. కాబట్టి బాధ పెట్టిన వారు తప్పకుండా కర్మను అనుభవించే తీరుతారు. ఇందులో ఎలాంటి మార్పు లేదమ్మా. నీలో నువ్వు బాధపడి మదనపడటం మానేసి, ప్రతిరోజు కూడా అన్న ప్రాసలు మానేసి వెక్కి వెక్కి ఏడుస్తూ ఎందుకు బాధపడతావు? ఈ బాధ నీకెందుకు చెప్పు? నీ బాధను నేను చూడలేకపోతున్నాను. నేను నీ తల్లిని కదా, నువ్వు నా బిడ్డవు కదా, నా భక్తునివి కదా. నేను ఎప్పుడు కూడా నీకు మంచి చేస్తాను అని నమ్ము. నువ్వు నా బిడ్డవి తల్లి. ఎవరు ఏది అన్నా కూడా నేను సహించను. దాని గురించి నువ్వు అసలు ఆలోచించవద్దు. దుర్మార్గులైన వారి కోసం నీ మనసును బాధ పెట్టుకోవటం ఎందుకు ఆలోచిస్తూ? ఎంతో విలువైన నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. అది నాకు ఇష్టం లేదు. ఆ సమయంలో నీ ప్రయత్నాలు చెయ్యి. అలాగే నీ ఓర్పు, సహనమే వారికి గుణపాఠం కావాలి. అంతేకాని వారు నిన్ను బాధ పెడుతున్నారు అని నీలో నువ్వు కుమిలిపోతూ నీ బిడ్డల్ని, ఇంట్లో కుటుంబ సభ్యుల్ని పట్టించుకోకుండా అలాగే నిడుహురంగా ఉంటే ఎలా? అదే వేదనతోటి బాధపడుతూ ఉంటే ఎలా చెప్పమ్మా? అన్ని రోజులు కూడా కష్టమైన రోజులే ఉండవు, సంతోష రోజులు కూడా వస్తాయి. అటువంటి సంతోషకరమైన జీవితం నీకు తప్పకుండా వస్తుంది.
బిడ్డ, నీకు ఆ రోజులు అతి చేరువలో చేరనున్నాయి. దానికోసం ఎక్కువ సమయం కూడా లేదు. ఈ లోపల నువ్వు చేయవలసిందేంటో తెలుసా? సంతోషంగా, ఆనందంగా జీవితాన్ని గడపటమే. నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించటం, నీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం. నీవు బాధపడటం చూసి నీ బిడ్డలు, అలాగే నీ తల్లిదండ్రులు ఎంతో ఆవేదన చెందుతారు. అలాగే ఈ వారాహ్యమ మనసు కూడా చివుక్కుమంటుంది కదా! కాబట్టి అందరినీ బాధ పెట్టాల్సిన అవసరం నీకేముంది చెప్పు? నీ ఒక్క బాధ వల్ల అందరి కూడా బాధకి కారణమవుతావు. అది నీకు అవసరం లేదు. నీ వాళ్ళని సంతోషపెట్టాలి తప్ప బాధ పెట్టకూడదమ్మా. అందుకే నేను పరుగు పరుగున వచ్చి ఈ యొక్క వాక్కు చెబుతున్నాను. నువ్వు వారి ఆలనా పాలనా చూసే ఈ సమయంలో నువ్వు ప్రతిరోజు కూడా రోదిస్తూ బాధపడుతూ నీ బిడ్డల ముందు ఎంతగానో బలహీనపడిపోతున్నావు. నువ్వే ఇలా అయిపోతే నీ బిడ్డల పరిస్థితి ఏంటి చెప్పు? తల్లి, నిన్నే నమ్ముకున్నాను. ఈ అమ్మని వేడుకుంటున్నాను. నాకు అమ్మైనా నాన్నైనా బంధువులైనా నువ్వేనమ్మా అని నన్ను ప్రార్థన చేశావు కదా! నాకు తప్పకుండా ఎవరున్నారు అని, నా బాధ చెప్పుకోవటానికి నువ్వు తప్ప ఎవరు అని ప్రాధేయపడ్డావు. ప్రతిరోజు నా దగ్గర మొరపెట్టుకుంటావు. బిడ్డ, నాకు మాత్రం ఎవరున్నారు? నా బిడ్డలు, నా భక్తులే కదా! ప్రతిరోజు నువ్వు నా దగ్గర ఎంత సేవ చేస్తున్నావో నాకు తెలీదా? నీకున్న కష్టాలలో, బాధలో నేను పాలు పంచుకోలేనా? నీకు మంచి చేయనా చెప్పమ్మా? ఇలా నువ్వు బాధపడుతూ, మదనపడుతూ, ఆవేదన చెందుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా? తల్లి, నిన్ను బాధ పెట్టే వారి నుండి నీకు సమాధానం, నీ ముఖంలోని సంతోషం కావాలి. నీలోని ఆత్మవిశ్వాసం కావాలి. ఈ వారాహి తల్లి నాతో ఉంది అనే ధైర్యం నీకుండాలి. అలాగే నీలో ఉన్నప్పుడు నీ దగ్గర రావడానికి కూడా వారు భయపడతారు. కాబట్టి నువ్వు ఆ ధైర్యంతో, ధీమాతో ఉండు. బాధను, నీకున్నటువంటి ఆ కోరికను, నీకున్నటువంటి ఆ సమస్యను ఇప్పుడే తొలగించి నీకు ఒక ప్రశాంతమైన జీవితాన్ని ఈ అమ్మ అందించబోతున్నాను. ఇందులో ఎలాంటి మార్పు లేదమ్మా. అందుకు ఎక్కువ కాలం కూడా సమయం లేదు. అతి కొద్ది రోజుల్లోనే దేనికైతే నువ్వు ప్రాధేయపడ్డావో, ఆరాటపడ్డావో, దుఃఖిస్తున్నావో దానికి తగ్గ పరిష్కారం తప్పకుండా అందిస్తాను. నువ్వు కాబట్టి బెంగపడవద్దు. బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాగే నిన్ను బాధ పెట్టిన వారి గురించి ఆలోచించడం అవసరం అస్సలు లేదు. దుర్మార్గులైన చెడ్డవారి మాటలు పట్టించుకొని ఎంతో విలువైన ముత్యాల లాంటి నీ బిడ్డల్ని నిర్లక్ష్యం చేస్తావా? నీ యొక్క విలువైన సమయాన్ని వృధా చేసుకుంటావా చెప్పు తల్లి? బాధ పెట్టేవారు ఉంటారు. అయితే నువ్వు బాధపడకుండా నీ చిరునవ్వే వాళ్ళకి సమాధానం కావాలి. నీలోని ధైర్యం ఉండాలి. అదే వాళ్ళకి గుణపాఠం. నా భక్తులు ఆహారాలు తీసుకోకుండా ప్రతి క్షణం బాధపడుతుంటే నేను తట్టుకోలేనమ్మా. ఈ తల్లి, ఈ వారాహి తల్లి నేను చూస్తూ ఊరుకోను. వారికి తగ్గ గుణపాఠం చెబుతాను బిడ్డ. ఇక నీ కోరికలు చక్కటి చిరునవ్వుతో నేను తీరుస్తాను. నీ చిరునవ్వు నీకు వారికి గుణపాఠం, తగినటువంటి ఆత్మస్థైర్యం నేను కల్పిస్తాను కదా! అన్నిటికీ ధైర్యం, బలాన్ని ఈ అమ్మ నీకు అందిస్తాను. తల్లి, నీ పక్కన నేనుండగా, ఎల్లవేళలా రక్షించుకోవటానికి నేనుండగా నీకు దిగులెందుకు తెప్పు? ఈ విషయాన్ని నువ్వు మనసులో స్థిరంగా పాతుకు పెట్టుకో. నీ సంతోషానికి చిరునామా నేను అందిస్తానమ్మా. ఈ రోజు నుంచి ఏ ఆందోళన లేకుండా ఇప్పుడే ప్రశాంతంగా నిద్రించు. ఇక ఏ ఆలోచన నీ మనసులో బాధ పెట్టకూడదు. ఈ అమ్మ కవచంలా, రక్షణ కవచంలా నీకుండగా నీకెందుకు తల్లి దిగులు? ప్రశాంతంగా నిద్రపో. నీ కోరిక తీరుతుంది. నీకు రేపటి లోపల శుభవార్త అందుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.